హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అను మమ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పూరీలాగా పొంగే పుల్కాలను ఒక్క చుక్క నూనెను కూడా యూజ్ చేయకుండా మల్టీగ్రెయిన్ పిండితో ఈ రెసిపీని చిరుధాన్యాలతో హెల్దీగా టేస్టీగా తక్కువ ఆయిల్ని యూజ్ చేస్తూ దోశలను జొన్నలతో సాఫ్ట్గా అండ్ టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న ఇడ్లీలను అదే బ్యాటర్ని యూజ్ చేస్తూ దోశలను ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. సమ్మర్లో ఎంతో ఎనర్జీని ఇచ్చే చిరుధాన్యాలతో ఈ బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ చేద్దాం. ముందుగా జొన్న ఇడ్లీ కోసం 1 కప్పు మినపగుండ్లను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిలో మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. 1 కప్పు జొన్నలను తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. వీటిని 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న మినపగుండ్లను గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ గ్రైండ్ చేసుకోవాలి. జొన్నలను కూడా మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మిక్సీ జార్ని యూజ్ చేస్తూ అదే వాటర్ని యూజ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండర్లో కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, సో మిక్సీ జార్లో అయితే ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా మన ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపగుండ్ల పిండిలోని ఇది యాడ్ చేసుకోవాలి. ఇలా రెండింటిని మిక్స్ చేసుకొని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 3 నుంచి 4 గంటల వరకు ఫర్మెంట్ చేస్తే సరిపోతుందండి. మన నార్మల్ ఇడ్లీ లాగా దీన్ని ఎక్కువ ఫర్మెంట్ చేయకూడదు. 4 to 5 అవర్స్ పిండి ఫర్మెంట్ అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లలోకి పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్లకి మనం ఏ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి వాష్ చేసి ఇలా సెట్ చేసుకొని స్టీమ్ చేసుకోవటమే. 9 to 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లను పక్కకి తీసి ఉంచి 2 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది. అదే పిండిలో కొంచెం వాటర్ని పోసుకొని దోసపిండి కన్సిస్టెన్సీ లాగా ఈ విధంగా కలుపుకొని స్టవ్ వెలిగించి ప్యానాన్ని పెట్టి ప్యానం హీట్ అయిన తర్వాత దోశని పోసుకొని 1/2 స్పూన్ ఆయిల్ను పైన స్ప్రెడ్ చేసి 2 వైపులా కాల్చుకుంటే మన జొన్న దోశ రెడీ అయిపోయిందండి. ఆయిల్ యూజ్ చేయకుండా ప్యానాన్ని ఇలా ఆనియన్స్తో రుద్దుకొనైనా దోశని పోసుకోవచ్చు. మన నెక్స్ట్ రెసిపీ పుల్కా అండి. పుల్కా కోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మల్టీగ్రెయిన్ పిండిని యూజ్ చేస్తూ ఈ పుల్కాని రెడీ చేస్తున్నాను. నేనైతే ప్రీతి జోడియాక్ మిక్సీ జార్ని యూజ్ చేస్తూ ఈ పిండిని కలుపుకుంటున్నానండి. 2 కప్స్ వరకు మల్టీగ్రెయిన్ పిండిని తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును ఇందులోకి యాడ్ చేసుకోండి. 2 కప్స్ పిండికి 1/2 కప్ వరకు వాటర్ సరిపోతుందండి. మనం అందులో పెరుగు యాడ్ చేసాం కాబట్టి వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతూ పిండిని రెడీ చేసుకోవాలి. నార్మల్గా అయినా సరే బౌల్లో చేత్తో అయినా కలుపుకోవచ్చండి. సో నేనైతే ఇలా కలిపి పిండిని రెడీ చేసుకున్నాను. ఈ పిండిలో అసలు ఒక్క చుక్క కూడా నూనె యూజ్ చేయకుండానే పుల్కాలు సాఫ్ట్గా అదేవిధంగా పూరీలాగా పొంగుతూ చాలా టేస్టీగా వస్తుందండి. నేను ఇలా కలుపుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి 1/2 అవర్ to 1 అవర్ వరకు పక్కన ఉంచుకోండి. తర్వాత మూత తీసి పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం ఉండలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని ఇలా తీసుకొని చేత్తో ప్రెస్ చేస్తూ పైన పిండి చల్లుతూ పూరీకరను యూజ్ చేస్తూ మన నార్మల్ చపాతీలాగా ఈ విధంగా రుద్దుకొని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యానం పెట్టి ప్యానం బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పుల్కాలను ఈ విధంగా కాల్చుకోవాలి. చిన్న చిన్న బబుల్స్ వచ్చినప్పుడు
పుల్కాను వేరొక వైపు టర్న్ చేసి రెండు వైపులు ఇలా కాల్చుకొని పేనాన్ని పక్కకు తీసేసి మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని పుల్కాను ఈ విధంగా కాల్చుకోవాలి. పుల్కా పూరీలాగా చక్కగా పొంగుతూ ఈ విధంగా కాలుతుందండి. ఇదే విధంగా అన్ని పుల్కాలను రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పుల్కాలను హాట్ బాక్స్లో ఒక క్లాత్ను కానీ నాప్కిన్ కానీ వేసుకొని పుల్కాలను ఇలా పెట్టుకొని క్లాత్ను ఫోల్డ్ చేసి మూత పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల చాలాసేపు హీట్గా చెమ్మ తగలకుండా సాఫ్ట్గా ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పుల్కా రెడీ అయిపోయింది. ఇది హాట్ బాక్స్లో కాకపోయినా నార్మల్గా ఉంచినా కూడా ఇంతే సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ మల్టీగ్రెయిన్ పిండి యొక్క ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మన నెక్స్ట్ రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ అండి. ఈ దోశ కోసం నేను ముందు రోజు నైటే రాగులు 1 కప్పు, జొన్నలు 1 కప్పు, మినపగుండ్లు 1 కప్పు, బియ్యం 1 కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు ఇలా మెజర్మెంట్ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ పిండిని ఏమీ పర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ముందు రోజు నైటే నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకొని దోశలను వేసుకోవచ్చు. మన పెసర దోశలు ఏ విధంగా వేస్తామో అదే విధంగా దీన్ని కూడా అలా వేసుకోవచ్చు. నేను నానబెట్టుకున్న వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ వెలిగించి పేనం పెట్టి పేనం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పిండిని ఈ విధంగా దోశ వేసుకోవాలండి. ఇందులో మీకు అవసరమైతే ఆయిల్ యూజ్ చేయకపోయినా దోశలు చాలా బాగా వస్తాయండి. లేదు ఆయిల్తోనే కావాలి అంటే 1/2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ అండి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చాలామంది నా ఛానల్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఫ్రెండ్స్. సీ ఆన్ అదర్ వీడియోస్. టిల్ దెన్ టేక్ కేర్.